మెయిన్ గా ఈ చంద్రగ్రహణ ఫలితంగా నేను చెప్పేటువంటి 3 రాశుల మీద చంద్రుడు మనస్తత్వ కారకుడు. ఈ మనస్తత్వ కారకుడు ఈ 3 రాశుల పైన చూపించే ప్రభావం వల్ల వీళ్ళు జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పును చూడబోతున్నారు. ఎవరైతే మేష రాశిలో జన్మించారో మరియు ధనస్సు రాశిలో జన్మించారో మరియు కుంభరాశిలో జన్మించారో, ఈ మేష రాశిలో జన్మించిన వాళ్ళకి, ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ చంద్రగ్రహణ ఫలితంగా వీళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీళ్ళు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా, వీళ్ళ చేతి గుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావడం చాలా ఇబ్బందిగా ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలో మెయిన్ గా ఫ్యామిలీలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా చురుగ్గా కనబడుతున్నాయి. మీరు ఈ 3 రాశుల్లో జన్మిస్తే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని స్తోత్రించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఎవరైతే మేషరాశిలో జన్మించారో మరియు ధనస్సు రాశిలో జన్మించారో మరియు కుంభరాశిలో జన్మించారు, ఈ 3 రాశుల్లో మొన్ననే ఫిబ్రవరి 23వ తేదీన కుంభరాశిలో పంచగ్రహ కూటమి, అనూహ్యంగా వారాంతం లోపే చంద్రగ్రహణం. ఈ 2 ప్రభావం వల్ల కుంభరాశికి కొద్దిగా ఆర్థిక కొరత అనేది ఎక్కువ అవుతుంది.